హలో, నేను మిస్ రావు. జగన్మోహన్ రెడ్డి చెయ్యనటువంటి అడ్డగోలు పనులు ఏమీ లేవు. దాదాపుగా ఎన్ని రకాల అడ్డగోలు పనులు ఉన్నాయో అన్ని రకాలు చేసేసారు అనేది ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. అలాంటి వాటిలో ఒకటి సుప్రియారెడ్డి, ఆవిడ ఇంటీరియర్ డిజైనరు. ఆవిడ చేసినటువంటి అడ్డగోలు వ్యవహారానికి సీఎంఓ ఆఫీస్ అప్పట్లో సహకారం అందించింది. ఏమాత్రం బిల్లులు లేకుండా సొంత ఇంట్లో డబ్బులు వాడుకున్నట్టు రాష్ట్ర ఖజానాన్ని వాడేసుకున్నారు. కొన్ని వందల కోట్ల రూపాయలు టెండర్ వేయకుండా. అటు తాడేపల్లికి కానీ ఇటు ఋషికొండకు కానీ డిజైనర్ మొత్తం కూడా ఆవిడే ఇంటీరియర్ డిజైనర్స్ చేశారు. ఇంతకీ ఆ సుప్రియారెడ్డి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి బంధువు ఆవిడ. అందుకే టెండర్ లేకుండా ఆవిడకి కోట్లాది రూపాయలు ఇచ్చేశారు ఇంటీరియర్ డిజైన్ల పేరుతోటి. ప్రపంచంలో ఉండేటువంటి డిజైన్లన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆవిడ ప్రజా సంపదను సొంత డబ్బు మాదిరిగా వాడేసుకున్నారు. ఈ సుప్రియారెడ్డి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి సుప్రియారెడ్డి. సో జగన్ ఐటీ సలహాదారు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి భార్య. సో జగన్కి ఐటీ సలహాదారు ఉన్నారు. ఈ ఐటీ సలహాదారు భార్య ఇప్పుడు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అనే అతను భార్య. శ్రీనాథ్ రెడ్డి ఐటీ సలహాదారు జగన్మోహన్ రెడ్డికి. సో కాబట్టి అందుకే భార్యాభర్తలు ఇద్దరిని ఆయన ఏకకాలంలో తనకు అనుకూలంగా వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటు ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా కూడా. ఆవిడేమో ఇంటీరియర్ డిజైనరు, ఈయనేమో ఐటీ సలహాదారు. వాళ్ళిద్దరిని పెట్టుకుని అడ్డగోలు పనులన్నింటినీ కూడా చేయించాడు జగన్మోహన్ రెడ్డి. సో ఋషికొండ ప్యాలెస్కి ఇంటీరియర్ డిజైనర్ కూడా సుప్రియారెడ్డి. ఆ ఇంటీరియర్ డిజైన్లు ఏ విధంగా ఉన్నాయనేది గత వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇటాలియన్ మార్బుల్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఇంటీరియర్ డిజైనర్స్ని ఆవిడే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా టెండర్ లేదు. టెండర్ లేకుండా కోట్ల రూపాయలని ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లింది అప్పట్లో. సుప్రియారెడ్డి ఏది చెప్తే అది. సాధారణంగా ప్రభుత్వంలో బిల్లు రావాలంటే దానికి ఒక బిల్లు పెట్టాలి, దాని చెక్కింగ్ ఉండాలి. దాదాపు 4-5 చెక్కింగ్స్ ఉంటాయి. ఆ చెక్కింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ట్రెజరీకి వెళ్తే ట్రెజరీ నుంచి అమౌంట్ రావాలి. కానీ అలాంటిది ఏమీ ప్రాసెస్ లేకుండా సీఎంఓ ఆఫీసులో ఏ ధనుంజయ రెడ్డి నుంచో లేకపోతే ఇంకొకరి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి నుంచో ఫోన్ వస్తే చాలు ఆమెకి డబ్బులు ఇచ్చేయటం ఇవన్నీ కూడా జరిగాయి. అందుకే ఆవిడ విచ్చలవిడిగా ఈ ఋషికొండ ప్యాలెస్ డిజైనర్గా ఉంటూ కోట్లాది రూపాయలను వెనకేసుకున్నారనేటువంటి ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. ఋషికొండ ప్యాలెస్ నిర్మాణ వ్యయం 560 కోట్లు అని చెప్తూ ఉన్నారు. ఈ 560 కోట్ల రూపాయలకు సంబంధించి ఇంటీరియర్ డిజైన్కే ఎక్కువ ఖర్చు పెట్టింది ఆవిడ. సో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఇంటీరియర్ డిజైన్ పనులు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కూడా దాదాపు 50-60 కోట్ల రూపాయల ఇంటీరియర్ డిజైనింగు అలాగే ఫర్నిచరు ఇవన్నీ కూడా తెచ్చారు. వాటన్నిటి కూడా టెండర్ లేకుండా సుప్రియారెడ్డి అరేంజ్ చేశారు. ఆ మొత్తం ఇంటీరియర్ డిజైనర్స్కి సంబంధించి అటు తాడేపల్లి ఆఫీసులో కానీ ఇటు రిషికొండ ఆఫీసులో కానీ ఆవిడ ఆడింది ఆట పాడిందే పాటగా నడిచింది. సో తాడేపల్లి ప్యాలెస్ పనులకు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సో ఈ 60 కోట్లకు సంబంధించి ఇప్పటికే జిఏడి నోటీసులు జారీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి. సో దీనికి సంబంధించినటువంటి ఫర్నిచర్ మళ్ళీ తిరిగి ఇచ్చేయాలని చెప్పి కూడా జిఏడి నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు తిరుగు సమాధానం జగన్మోహన్ రెడ్డి నుంచి ఎక్కడ కూడా లభించినటువంటి దాఖలాలు లేవు. కావాలంటే మీరు డబ్బులు ఇస్తాం ఎంతో చెప్పండి అని చెప్పి అంటున్నారు. కానీ ప్రభుత్వ సొమ్ముతోటి కొన్నటువంటి ఫర్నిచర్ని మళ్ళీ వెనక్కి ఇవ్వడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ప్రాణం ఒప్పటం లేదనేది తాడేపల్లి వర్గాల్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. అంతేకాదు సచివాలయంలో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా ఇంటీరియర్స్ కొన్నారు, వాటిని మళ్ళీ తిరిగి ఇవ్వమంటే ప్రజా సంపదని ఇవ్వడానికి ఇష్టపడలేదు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు, ఆయన కేవలం ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన అవి తిరిగి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ఆనాడు కోడెల సుప్రసాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫర్నిచరు ఆయన ఇంట్లో ఉంటే దానికి సంబంధించి ఆ రోజున ఎంత హడావుడి చేసి ఏ విధంగా చేశారో మనందరికీ తెలిసిందే. చివరికి ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అప్పట్లో. కానీ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి దాన్ని వర్తింపజేస్తే కనుక మరి ఆయన ఇవ్వాలి ఫర్నిచరు. వెనక్కి ఇవ్వకుండా జిఏడి నోటీసులకి సమాధానం ఇప్పటివరకు ఇవ్వకుండా ఫర్నిచర్ని వెనక్కి ఇవ్వకుండా
దాని రేట్ ఎంత చెప్పండి ఇస్తానని చెప్పి చెప్తున్నారనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కానీ అఫీషియల్గా ఇప్పుడు ఆయన అక్కడి నుంచి రిప్లై అయితే రాలేదు. సో టెండర్లు అనుమతులు లేకుండా పనులు, ప్రభుత్వంలో ఏదైనా కోట్ల రూపాయలతో జరిగేటువంటి పనులకు టెండర్లు ఉంటాయి. కానీ టెండర్లు లేకుండా సుప్రియారెడ్డికి ఏది కావాలో ఎంత కావాలో అది ఇచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసింది. ఆయన సొంత ఇంట్లో డబ్బుల మాదిరిగా, ఆయన సొంత నిర్ణయాల మాదిరిగా, అది ప్రజాస్వామ్యయుతంగా కాకుండా రాచరికం మాదిరిగా ఆయన చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు, ఆరోపణలు. సో ప్రొసీజర్కి విరుద్ధంగా బిల్లులు చెల్లించాలని డిమాండ్. బిల్లులు చెల్లించడానికి కూడా ప్రభుత్వంలో ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని కాదని చెప్పి బిల్లులు చెల్లించడానికి లేదు. ఒకవేళ చెల్లిస్తే ఆ చెల్లించినటువంటి అధికారి అలాగే ఆ బిల్లులు తయారు చేసినటువంటి అధికారులు సస్పెండో లేదంటే శాఖాపరమైన చర్యలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. బిల్లులు చెల్లించాలంటే పని ఎంత జరిగింది, ఏ మీటర్లు తెచ్చారు, ఆ మీటర్లో క్వాలిటీ ఉందా లేదా అవన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు పేమెంట్ బిల్లు రెడీ అవుతుంది. ఆ పేమెంట్ బిల్లు కూడా 2-3 సెక్షన్లు మారిన తర్వాత మాత్రమే ఇస్తారు. సాధారణంగా ఏదన్నా కాంట్రాక్టరు బిల్లు తీసుకోవాలంటే నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ సుప్రియారెడ్డికి జస్ట్ ఒక కాల్ వెళ్తే చాలు, ఆవిడ డబ్బులు ఆయన దగ్గరికి వచ్చేస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరేంజ్మెంట్స్. నిరాకరించినటువంటి అధికారులకు సీఎంఓ నుంచి ఫోన్లు. ఒకవేళ డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే కనుక ప్రొసీజర్ ప్రకారం లేదు, ప్రొసీజర్ ప్రకారమే మేము నడుచుకుంటాము, ప్రొసీజర్ ప్రకారమే మేము డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి అధికారులకి సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళేది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళు ఫోన్లు చేసి ఆ సంబంధిత అధికారికి డబ్బులు ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేసేవాళ్ళు. తప్పనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సుప్రియారెడ్డికి అమౌంట్ ఇచ్చేవాళ్ళు అనేది ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూస్తుంది. వైసీపీ పెద్దలకు వంత పాడినారు ఐఏఎస్ అధికారులు. ఐఏఎస్ అధికారులు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వాళ్ళు బాగా వంత పడారు జగన్మోహన్ రెడ్డికి. గతంలో ఏ సీఎంకి కూడా ఇంతలా ఏ ఐఏఎస్ ఏ ఐపీఎస్ బెండ్ అయి వర్క్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చేశారు. వాళ్ళ సొంత ఇంట్లో మనుషుల మాదిరిగా చేశారు. జగన్ వీర భక్త ఐఏఎస్లు ఐపీఎస్లాగా కొంతమంది మారిపోయారు. అక్కడే ఈ మొత్తం ఆకుతవకలకు కానీ లేదా అడ్డగోలు వ్యవహారాలకు కానీ తెరలేచిందని చెప్పి మనం చెప్పచ్చు. చెప్పినట్లు చేయండి, లేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోవాలనే ఆదేశాలు ఉండేవి ఐఏఎస్లు ఐపీఎస్లకి అప్పట్లో అనేది వినిపిస్తుంది. వాళ్ళు ఫోన్ చేసి ఏది చేయమంటే అది చేసేవాళ్ళు మాత్రమే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అనేటువంటి ఆదేశాలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లకి తరచూ వెళ్తుండేవి. అందుకే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేయడానికి అలవాటు పడిపోయారు చాలామంది. ఎదురు చెప్పడానికి కానీ లేదా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఇలా ఉంటుంది, ఆ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ప్రకారం పోవాలి అని చెప్పడానికి కూడా ధైర్యం ఎవరు చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బుక్ అయ్యారు. సొంతంగా బిల్లులు తయారు చేసుకొని చెల్లింపులు చేసిన అధికారులు బిల్లులు సొంతంగానే తయారు చేసుకొని బిల్లులు అయితే వాళ్ళు చెల్లింపులు సుప్రియారెడ్డికి ఎంత కావాలో అంత ఇచ్చేసి దానికి అనుగుణంగా బిల్లులు తయారు చేసుకున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సాధారణంగా పని అయిపోయిన తర్వాత ఆ బిల్లులకు సంబంధించి దానికి అనుగుణంగా డబ్బులు ఇస్తూ ఉంటారు. కానీ డబ్బులు ఎంత కావాలంటే అంత ఇచ్చి దానికి అనుగుణంగా బిల్లులు తయారు చేయడం అనేది కొత్త పద్ధతి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి రివర్స్ బిల్లింగ్ అనుకుంటా బహుశా. సో ఒక డబ్బులు ఇచ్చేసి 100 కోట్లు ఇచ్చేసి ఆ 100 కోట్లకి సరిపడా బిల్లులు తయారు చేసేటువంటి సిస్టమ్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిచయం చేశారు అనేది సచివాలయంలో వినిపిస్తోంది. సాధారణంగా కాంట్రాక్టర్ల బిల్లు కావాలంటే కనుక చేసినటువంటి పనులన్నింటినీ చూపించి దాని క్వాలిటీ చూపించి విజిలెన్స్ కూడా తనిఖీ చేసి అప్పుడు ఎన్ఓసి ఇస్తే అప్పుడు డబ్బులు వస్తాయి. కానీ ఇది రివర్స్లో డబ్బులు ఇచ్చేసి దానికి తగిన విధంగా బిల్లులు తయారు చేసుకొని ఇప్పుడు అధికారులు సేఫ్ సైడ్గా బయటపడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రిషికొండ తాడేపల్లి ప్యాలెస్ పనుల్లో 100 కోట్ల రూపాయలు సుప్రియారెడ్డి వెనకేసుకున్నారు అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా అడ్డగోలుగా చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డివి. వాటిల్లో రిషికొండ తాలికొండ ప్యాలెస్లో కేవలం ఇంటీరియర్ డిజైనర్ పేరుతోటి ఇంటీరియర్ డిజైనింగ్ పేరుతోటి సుప్రియారెడ్డి ఎంటర్ అయ్యి
ఇంటీరియర్ డిజైనర్గా కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. దానికి ఆనాడు సీఎంఓలో ఉన్నటువంటి ఒక అధికారి అలాగే జగన్మోహన్ రెడ్డి కారణం అనేది ఇప్పుడు వినిపిస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు.